ప్రభు పేరట అందరికి ప్రైజ్లాడండి. యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యం కీర్తనలో 33వ అధ్యాయం 19వ వచనం. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను ఆయన కృప కొరకు కనిపెట్టుకుని వారి మీదను నిలుచుచున్నది. ఆయన కనుదృష్టి అంటే భయభక్తులు గల వారి మీద, ఆయన కృప కోసం ఎవరైతే కనిపెడుతుంటారో వారి మీద ఉందంట. అంటే దేవుని దృష్టి లోకమంతా సంచారం చేస్తుంది, అది కరెక్టే. కానీ ఆయన కృప కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో వారి మీద మరీ ఉంటుందంట కనుదృష్టి. ఆయన కృప కోసం ఎదురు చూస్తూ, ఆయన సహాయం కోసం ఎవరైతే ఎదురు చూస్తారో, ఆయన యందు భయభక్తులు కలిగి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకి సహాయం చేసే దేవుడు సమస్తము కూడా దయచేస్తాడు. ఆయన కృపే కావాలి మనుషులకి. ఏది ఉన్నా లేకపోయినా కూడా దేవుని కృప ఉంటే చాలు. ఏ అంతస్తులు, ధనము, ధాన్యం ఇట్లాంటి ఏమున్నా లేకపోయినా కూడా దేవుని కృప ఉంటే మనకి జీవితంలో నెమ్మదిగా, సంతోషంగా, సమాధానంగా ఉంటాం. ఆయన కృప ఎప్పుడు అందరికీ కూడా తోడుగా ఉండాలి. ఆయన యందు భయం ఉండి భక్తి లేకపోయినా కష్టమే. భక్తి ఉండి భయం లేకపోయినా రెండు ఉండాలి. భయము, భక్తి రెండు కూడా. భయభక్తులు కలిగి జీవిస్తూ ఆయన కృప కోసమే, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరిని సహాయం అడగకుండా ఆయన మీదే కృప చూపించే దేవుడని తెలుసుకుని ఆయన సహాయం మనం కోరుకోవాలి. ఆయన మీదే ఆనుకుని జీవించినప్పుడు ఏది కూడా లోటు చేయడు. ఆయన సమస్తము కూడా సమృద్ధిగా అనుగ్రహిస్తాడు. అడుగు వాటికంటే, ఊహించే వాటికంటే అత్యధికంగా అనుగ్రహించే దేవుడై ఉన్నాడు. దేవునికే మహిమ కలుగును గాక. దేవుని కృప మీ అందరికీ తోడే ఉండను గాక. ఆమేన్.